వర్షాలకు వేళైంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే తాకుతున్నాయి. అయితే వానలు కురుస్తున్నాయంటే ఓవైపు సంతోషంగానే ఉన్నా మరోవైపు మాత్రం ఆందోళనే. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులకు వర్షాకాలం వస్తోంది అంటేనే ఈ గండం ఎలా దాటాలని అనుకుంటుంటారు. చిన్న వర్షానికే రోడ్లన్నీ జలమయమవుతాయి. వరద నీరు వచ్చి ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుంది. వర్షంలో తడుస్తూనే గంటల కొద్దీ రోడ్లపై గడపాల్సి వస్తుంది. హైడ్రా మాత్రం ఈసారి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని చెబుతోంది. ఎక్కడైతే సమస్య తీవ్రంగా ఉంటుందో ఆ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించనుంది. 3 కార్పొరేషన్లు కూడా తగ్గట్లుగానే సన్నద్ధమవుతున్నాయి. కాకపోతే వారు గ్రౌండ్ లెవెల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితిని ఎంతవరకు పరిష్కరించగలరు అన్న అంశంపైనే ఈ వర్షాకాలం హైదరాబాద్ భవితవ్యం ఆధారపడనుంది. వర్షం పడితే ఇలా ఉంటుంది హైదరాబాద్ పరిస్థితి. ఇదేమీ కొత్త సమస్య కాదు. ఏటా వర్షాలు పడుతూనే ఉంటాయి. ప్రతిసారి ఇలా ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. ఈసారి మాత్రం నగరవాసులు ఇలా అవస్థలు పడకుండా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది హైడ్రా. ఏటా డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ అందుబాటులో ఉంటూ కొంతవరకు చర్యలు చేపడుతున్నా అవి చాలడం లేదు. అందుకే ఈసారి పూర్తిగా ప్లాన్ మార్చింది హైడ్రా. ఎక్కడైతే నీరు ఎక్కువగా నిలిచిపోయే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల్లో ఇళ్లలోకి భారీగా నీరు వచ్చి చేరే ముప్పు ఉంది అని అధ్యయనం చేసింది. ఆ వివరాల ఆధారంగానే నగరంలో మొత్తం 899 స్పాట్స్ గుర్తించింది. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ఈ జాబితా సిద్ధం చేసింది. ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీతో పాటు మల్కాజ్గిరి నగరపాలక సంస్థ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రణాళికలు సిద్ధం చేశాయి. నగరంలో మొత్తంగా 899 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించగా అందులో 257 చోట్ల నీళ్లు భారీగా నిలిచిపోయే అవకాశాలున్నాయని నిర్ధారణకు వచ్చింది హైడ్రా. అందుకే ఆ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి సారించనుంది. ఈసారి వర్షాకాల ప్రణాళిక కోసం 6 కోట్లకు పైగా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతోంది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఎప్పటికప్పుడు సిబ్బందితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈసారి మొత్తం 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మొత్తంగా 300 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది హైడ్రా. అంతేకాదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 గంటల పాటు మొబైల్ ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఎక్కడైతే నీరు ఎక్కువగా నిలిచిపోయే అవకాశం ఉందో ఆయా ప్రాంతాల్లో యుటిలిటీ వెహికల్స్ ను సిద్ధంగా ఉంచనుంది. ఇందులో అన్ని రకాల పరికరాలు ఉంటాయి. షిఫ్ట్ కు కనీసం 4 ప్రత్యేక సిబ్బంది ఉంటూ అవసరమైన చోట్ల సహాయక చర్యలు చేపడుతుంది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ లోనే దాదాపు 188 నీళ్లు నిలిచే ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించారు. అందులో 69 ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ దాదాపు 12 హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్ ను సిద్ధంగా ఉంచనున్నారు. అంతేకాదు 74 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, 175 మంది సిబ్బంది అక్కడే క్షేత్రస్థాయిలో పనిచేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎక్కడా సమన్వయ లోపం లేకుండా మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీస్, వాటర్ బోర్డు, నీటిపారుదల, విద్యుత్ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని సూచించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. వీటితో పాటు మరో సమస్యపైన దృష్టి పెట్టింది హైడ్రా. కూలిపోయే దశలో ఉన్న భవనాలు, భారీ అడ్వర్టైజింగ్ హోర్డులను గుర్తించింది. ఈదురుగాలులు వచ్చినప్పుడు, భారీ వర్షాలు కురిసినప్పుడు వీటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి అవకాశాలు ఉన్న చోట ముందస్తు జాగ్రత్తలు తీసుకోనున్నారు. అవసరమైతే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్ సంఖ్యను పెంచనున్నారు. జీహెచ్ఎంసీ కూడా ఎక్కడెక్కడ నీళ్లు ఎక్కువగా నిలిచిపోతున్నాయో గుర్తించింది. జంట నగరాల్లో దాదాపు 140 ప్రాంతాలను గుర్తించి అక్కడ ఎక్కువ మంది సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకు సిద్ధమవుతోంది. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ఐటీ కారిడార్ హాట్స్పాట్స్ గురించే. హైటెక్ సిటీ మెయిన్ రోడ్, మైండ్ స్పేస్ జంక్షన్ అండర్ పాస్ వద్ద భారీ స్థాయిలో వర్షపు నీరు నిలిచిపోతోంది. అక్కడే ఎక్కువ సిబ్బందిని అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇక కొన్ని ప్రాంతాల్లో రహదారుల పక్కన పేరుకుపోయిన చెత్తను, నాలాల్లోని వ్యర్థాలు, పూడిక మట్టి, కంకర, రాళ్లు, ఇసుకను తొలగించనున్నారు. నీరు నిలిచే ప్రాంతాల వద్ద ప్రత్యేకంగా సిబ్బందికి విధులు కేటాయించనున్నారు. ఆ సిబ్బంది అక్కడే ఉంటూ వర్షాలు పడినప్పుడు నీటిని దారి మళ్లించే చర్యలు చేపడతాయి. 3 కార్పొరేషన్లలో కలిపి 889 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను నియమించుకుంటున్నాయి. హైడ్రా ఆధ్వర్యంలో 300 డివిజన్లలో 51 బృందాలు 24 గంటల పాటు అందుబాటులో ఉండనున్నాయి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా మేము యాక్టివేట్ చేసి బట్ మనకి ఐఎండీ నుంచి ఇచ్చిన ఫోర్కాస్ట్ ఏముందంటే ఈ ఎల్నినో ఫ్యాక్టర్ తోటి ఈసారి వర్షాలు కొంత తక్కువ ఉన్నా కానీ కూడా పడ్డ రోజులు అంటే వెట్ డేస్ రోజులో ఉధృతంగా పడుతుంది అనమాట. అంటే క్లౌడ్ బస్ లాంటి సినారియో ఉంటుంది. ఆ వెట్ డేస్ విల్ బి స్ప్రెడ్ విత్ మోర్ డ్రై పీరియడ్స్ అనమాట. అంటే ఒక వర్షానికి ఇంకో వర్షానికి మధ్యలో ఎక్కువ రోజులు వర్షం పడకుండా ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పేసి మనకు ఐఎండీ నుంచి ఫోర్కాస్ట్ కూడా ఉంది. కాబట్టి అంటే పడ్డప్పుడు ఉధృతంగా పడుతుంది. సో మనం ఎన్ని చేసినా కానీ కూడా మళ్ళీ ఫైనల్గా ఏంటంటే ఎక్కువ వర్షం పడ్డది అనుకోండి 5 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఇదేమైనప్పటికీ కూడా మనం ఈ అర్బన్ ఫ్లడ్డింగ్ని తగ్గించడానికి మా వైపు నుంచి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా కమిషనరేట్ పరిధిలో దాదాపు 53 ప్రాంతాలను గుర్తించారు. ఈ అన్ని చోట్ల ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ను అందుబాటులో ఉంచనున్నారు. ఇక్కడే దాదాపు 6 DRF వాహనాలు ఉంటాయి. చెట్లు పడిపోయినా, నీళ్లు నిలిచిపోయినా వెంటనే అప్రమత్తమవుతుంది సిబ్బంది. వర్షాలు పడిన ప్రతిసారి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోడ్లు, ఫ్లైఓవర్లు నీటితో నిండిపోతున్నాయి. ఇక ఈ ప్రాంతాల్లోని రకరకాల నిర్మాణాలను వర్షాలు భారీగా కురవక ముందే పూర్తి చేయాలని సూచిస్తున్నారు పోలీసులు. ఇదే సమయంలో రోడ్లపై రద్దీ తక్కువగా ఉండేలా చూడనున్నారు. ఐటీ సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు ఇవ్వాలని చెబుతున్నాయి. ఈసారి కూడా హైడ్రాకి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఇవన్నిటిని కూడా డిప్లాయ్ చేయడానికి ప్రభుత్వం మాకు పర్మిషన్ ఇవ్వటం, దానికి అనుగుణంగా 300 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ని 300 వార్డ్స్ అంటే 150 వార్డ్స్ జిహెచ్ఎంసీలో, ఒక దాదాపు 76 వార్డ్స్ సైబరాబాద్ కార్పొరేషన్లో, 74 వార్డ్స్ మల్కాజ్ మున్సిపల్ కార్పొరేషన్లో, ఈ 300 వార్డ్స్లో కూడా 300 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ని డిప్లాయ్ చేస్తున్నాము. సో ఈ అన్నిటి దగ్గర కూడా మన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్తో పాటు స్టాటిక్ టీమ్స్ కూడా పెడుతున్నాము. దీంతో పాటు మనకి సిల్ట్ రిమూవల్ కూడా జిహెచ్ఎంసీ అండ్ కార్పొరేషన్స్ కూడా ఈసారి కొంత మెరుగ్గా చేయడం జరిగింది. మేము కూడా మా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్తో పాటు మేము కూడా సిల్ట్ రిమూవల్ మా పని కాకుండా కానీ మేము చేస్తాము. ఇక చెరువుల పరిసర ప్రాంతాలపైన ఈసారి ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు. చాలా సందర్భాల్లో చెరువుల్లో నీళ్లు నిండినప్పుడు నీటి మట్టం పెరిగి ఆ నీరంతా పక్కనే ఉన్న కాలనీల్లోకి చేరుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగానే హైడ్రా ఈసారి ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. నగర పరిధిలోని దాదాపు 30 నుంచి 40 చెరువులను గుర్తించింది. వాటిలో నీటి మట్టం పెరిగినప్పుడు నీటిని వేరే చోటకు తరలించే విధంగా ఫ్లడ్ గేట్స్ పెట్టాలని చూస్తోంది. ఇప్పటికే ఈ ప్రయత్నాలు మొదలయ్యాయి. నీటిపారుదల అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. మరో వారం లేదా 10 రోజుల్లో వీటిని ఏర్పాటు చేసే వీలున్నట్టు తెలుస్తోంది. ఇక కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాలు, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఎక్కువ లోతులో వర్షపు నీరు నిలిచిపోయే అవకాశాలున్నాయి. కొత్త ఫ్లైఓవర్స్ కోసం ఇక్కడ భారీగా తవ్వాల్సి వచ్చింది. ఇక్కడ నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. మలక్పేట్ గంజ్, రాణిగంజ్ లాంటి లోతట్టు ప్రాంతాల్లో హెవీ మిషనరీని అందుబాటులో ఉంచనున్నారు. నీరు నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు పంపులతో తొలగించనున్నారు. కొన్ని చోట్ల ఈదురుగాలులు వచ్చినప్పుడు చెట్లు కూలిపోతున్నాయి. వీటి వల్ల చాలా సందర్భాల్లో ట్రాఫిక్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ఈసారి హైడ్రా కొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. భారీ చెట్ల కొమ్మలను నరికివేయనున్నారు. ఇలా చేయడం వల్ల చెట్లు ఒకే వైపు ఒరగకుండా ఉంటాయి. బరువు తగ్గడం వల్ల గాలి వచ్చినా కూలిపోవు. ఇక ఈసారి యంత్రాలను అప్గ్రేడ్ చేయనున్నారు. గతంలో తక్కువ సామర్థ్యం ఉన్న నీటి పంపులనే వాడేవారు. ఈసారి మాత్రం ఏకంగా 25 HP పంపులను అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతోంది హైడ్రా. వీటి ద్వారా ఎక్కువ మొత్తంలో వర్షపు నీటిని పంప్ చేయవచ్చు. ఎవరికీ ఇబ్బంది లేని చోట్ల ఈ నీరంతా విడుదల చేస్తారు. ఇందుకోసం ట్రాఫిక్ పోలీసుల సహకారం తీసుకుంటారు. ఎక్కువ మంది సిబ్బంది అందుబాటులో ఉండడం వల్ల నగరవాసులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరించుకునేందుకు వీలవుతుంది. చెరువులు కూడా మేము ఇప్పుడు ఏం చేసామంటే ఈ చెరువుల దగ్గర కూడా మనం చూసాం. మల్కం చెరువు అని మనకి ఇక్కడ కాజాగూడ దగ్గర ఉంటుంది. అంటే షేక్పేట్ ఫ్లైఓవర్ దిగంగానే అక్కడ దాదాపు నడుము లోతు నీళ్ళు అక్కడ రావటం. దానికి కారణం ఏంటంటే చెరువులో వాటర్ లెవెల్ కొంచెం ఎక్కువగా ఉండటంతో
ఇక్కడ నీళ్లు లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండదు అనమాట. అక్కడ లెవెల్ తగ్గించాలంటే ఫ్లడ్ గేట్స్ పెట్టడానికి మొదటిసారిగా ప్రయత్నం చేశాము. ఫ్లడ్ గేట్స్ పెట్టడం అనే దానివల్ల ఏమవుతుందంటే వాటర్ లెవెల్ని ఆ చెరువులు తగ్గిస్తే బయట చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ లాగింగ్ పాయింట్స్లో ఉన్న నీరు చెరువులోకి వెళ్ళడానికి లెవెల్ డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ల సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులతో పాటు ఆపద మిత్ర వాలంటీర్ల సహకారము తీసుకోనున్నారు. దాదాపు 1450 మంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. వరద మరీ ఎక్కువగా వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఇప్పటికే వీరందరికీ శిక్షణ అందించారు. ఇక హైదరాబాద్ లోని నీటి నిల్వ ప్రాంతాల్లో మోటార్లను సిద్ధంగా ఉంచామని, వాటితోనే వరద నీటిని దిగువకు మళ్లించాలన్నది ప్రణాళిక. ఇప్పటికే హైడ్రా, కార్పొరేషన్ల వద్ద 12, 25, 8, 10, 6.5 హెచ్పీ మోటార్లు 235 ఉన్నాయి. మరో 20-25 హెచ్పీ మోటార్లను, 12.5 హెచ్పీ మోటార్లు, 150, 6 బోర్లను కొనాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. మల్కం చెరువు, బయోడైవర్సిటీ జంక్షన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రోడ్లో తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించారు. వర్షాకాలంలో నగరవాసులు ఏటా ఇబ్బందులు పడడాన్ని గుర్తించే ఈ ప్లాన్ సిద్ధం చేశామని అంటోంది హైడ్రా. అటు మున్సిపల్ అధికారులు కూడా హైడ్రాకు సహకరించేందుకు ముందుకొచ్చారు. క్షేత్రస్థాయి సిబ్బందిని పెంచుకోవడం నుంచి వర్షపు నీటిని సరైన విధంగా పంపింగ్ చేయడం వరకు అన్ని దశల్లోనూ అప్రమత్తంగా ఉంటామని చెబుతున్నారు. ఇవన్నీ అనుకున్నట్టుగా జరిగితే చాలా వరకు సమస్యలు తీరిపోయినట్టే.